హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ సింపుల్గా ఈజీగా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి అమూల్ క్రీమ్ అండ్ అలాగే మిక్సీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి అమూల్ క్రీమ్ తీసుకోండి, మిక్సీలోకి ఒక 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేయండి ఆపుకుంటూ. ఒక 5 మినిట్స్ చేసిన తర్వాత నెక్స్ట్ కోకో పౌడర్ యాడ్ చేయండి. నేను 2.5 స్పూన్స్ యాడ్ చేశానండి. సో కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ 3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అసలు ఐ బ్యాక్లో తిన్నంత టేస్ట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. సో అది కూడా ఒక 2 to 3 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మేడ్, నెస్లే వారిది మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను ఇది 380 గ్రామ్స్ది తీసుకున్నాను. అన్నీ కూడా బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. సో ఇమీడియట్గా వచ్చేసాయి కదా 10 మినిట్స్లో. సో అలా చేశానండి. ఆల్మోస్ట్ 3/4 వరకు వేసేసి ఒక 1 మినిట్ పాటు జస్ట్ అలా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్, సో డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో మ్యాండేటరీ ఏం కాదు. వేస్తే మాత్రం ఐస్ క్రీమ్ మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా అంటే చాలా బాగుంది. సో నేను చిన్న రోట్లో అలా దంచుకున్నాను. సో కొంచెం పలుకులుగా ఉంటుందని, తినడానికి బాగుంటుందని ఇవన్నీ కూడా గిన్నెలో వేసుకొని కలుపుకోవచ్చు. నేను మిక్సీలోనే కలిపేసేసి మౌల్డ్స్లో కావాలంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మౌల్డ్స్లో వేసుకోవచ్చు, లేదంటే సో మనకి ఒక బాక్స్లో ఏదైనా ఎయిర్ ఫ్రీగా ఉండే బాక్స్లో ఏదైనా దానిలో స్టోర్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. సో ఒక కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ వేసేసానండి. సో ఈ హర్షీస్ సిరప్ అనేది మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను వేసానండి. మనకున్న చాక్లెట్ ఐస్ క్రీమ్కి ఇది టేస్ట్ యాడ్ చేస్తే ఇంకా ఆ టేస్ట్ డబల్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మొత్తం కూడా ఎయిర్ ఫ్రీ బాక్స్లో తీసేసుకున్నాను నేను. దానిపైన అలా చాకో చిప్స్ వేసేసి సో అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేయండి. కవర్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫ్రిడ్జ్లోంచి తీసాక ఒక 5 మినిట్స్ అలా వదిలేసి ఇలా పీసెస్ కింద కట్ చేస్తే చాలా బాగుంటుంది. సో మా పాప చూడండి బాగుందంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.